రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనను టార్గెట్ చేసే క్రమంలో ఒక కాంగ్రెస్ పార్టీ నేత అప్పటి ఉమ్మడి హైకోర్టుకు లేఖ రాస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద విచారణ చేయండి అని ఆ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం, నెక్స్ట్ సిబిఐ ఈడీ రంగంలోకి దిగడం తర్వాత జరిగిందేందో మనం చూసాం. అయితే మా ప్రమేయం ఏమీ లేదు, కోర్టు ఆర్డర్స్ ద్వారానే మాత్రమే విచారణ చేశాము అని చెప్పుకోవడం కోసం అప్పుడు ఇదంతా జరిగిందని రాజకీయ ఓనామాలు తెలిసిన ఎవరికైనా కూడా అర్థమవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారికి కూడా దాదాపు అదే పరిస్థితి వచ్చింది. ఒక బీజేపీ కార్యకర్తట అలహాబాద్ హైకోర్టులోని లక్నో ధర్మాసనంలో కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త అక్కడికి వెళ్ళి పిటిషన్ వేశారట. పిటిషన్ వేస్తే వాస్తవానికి అక్కడ ఒక ద్విసభ్య ధర్మాసనం ఈ నెల 12వ తేదీన ఇన్ ఛాంబర్ విచారణ చేపట్టారట. ఇన్ ఛాంబర్ విచారణ చేపట్టి కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందట. ఏమని? రాహుల్ గాంధీ గారు అక్రమంగా ఆస్తులు కూడా పెట్టారని చెప్పి పిటిషన్ వచ్చింది. దీని మీద నిజ నిజాలేంటి అన్నది నిగ్గు తేల్చండి. జూలై 20వ తేదీలోపు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్, అంటే ఒక దర్యాప్తు నివేదిక, మొదట దర్యాప్తు చేయాలి. మైట్ బి ఇంకా మరి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారో లేదో. జూలై 20వ తేదీలోపు ఒక దర్యాప్తు నివేదిక ఇవ్వమని చెప్పారు. మరి ఇప్పుడు సిబిఐ ఈడీ ఏం నిగ్గు తేలుస్తుంది? ఒకవేళ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారు అని కనుక తేలితే నెక్స్ట్కి రాహుల్ గాంధీ గారి మీద కూడా దూకుడుగా విచారణ జరుగుతుందా? చాలా ఇంట్రెస్టింగ్. అటు రాహుల్ గాంధీ గారు కూడా దేశంలో ఎన్నికల అక్రమాల మీద, ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద వరుస పెట్టి పెద్ద ఎత్తున ఆరోపణలతో కూడిన ఆధారాలతో కూడిన ఆరోపణలు పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ ఉన్నారు. బహుశా ప్రభుత్వం మీద కూడా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది ఇప్పుడు చాలా విషయాల్లో. దాని డైవర్షన్ కోసం ఏమైనా రాహుల్ గాంధీని కూడా ఇప్పుడు ఈ విషయంలో నెక్స్ట్ తీవ్రంగానే టార్గెట్ చేయబోతున్నారా అంటే తెలియదు. బట్ జూలై 25 అంటే 8 వారాల్లో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వమన్నారు. వీళ్ళ దర్యాప్తులు ఏం తేలుస్తారు, వాళ్ళకి ఏం నివేదిక ఏమి ఇస్తారు, ఆ నివేదిక ఏం నెగ్గు తేలుస్తారు అన్నది చూడాలి. సో ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ కార్యకర్త అలహాబాద్లో వెళ్ళి పిటిషన్ వేసి ఇన్ ఛాంబర్ విచారణ జరిగి నోటీసులు ఇచ్చి ఈ మొత్తంలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండానే మొత్తం ఎపిసోడ్ నడుచుంటుంది అనుకుంటే, అలా అనుకుంటే మనం దమాయికులు ఎవరైనా ఉంటారా దేశంలో?